అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వాదరిని నేనీదరిని పార్ట్ 8. వాత్సల్య రాసిన లెటర్ చదివిన శ్రీ ప్రళయకాల రుద్రుడే అయినాడు. కోపంగా బయటికి వచ్చి కార్ తీసి ఆఫీస్కి వెళ్ళాడు. వరుణ్ ఛాంబర్లోకి వెళ్ళిన శ్రీకి అక్కడ వరుణ్ కనిపించకపోవడంతో వరుణ్ ఎక్కడా అన్నాడు కోపంగా బయటికి వచ్చి. సార్, ఆయన ఆఫీస్కి వచ్చి 4 days అయ్యింది అని సమాధానం ఇచ్చాడు స్టాఫ్ ఒక ఆయన. వాట్, 4 days అయ్యిందా? మరి నాకెందుకు ఇన్ఫామ్ చేయలేదు అని ఫోన్ తీసి వరుణ్కి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి విసిరికొట్టాడు. వర్క్ చేస్తున్న స్టాఫ్ మొత్తం లేచి ఏం జరిగిందా అని చూడటం మొదలుపెట్టారు. రవి, అర్జెంటుగా ఓ పిఏ కావాలని పేపర్లో వేయించు. రేపు ఉదయం పేపర్లో పడాలి. ఎల్లుండే ఇంటర్వ్యూ. ఆ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి బయటికి వచ్చి తన ఫోన్లో తన ఫ్రెండ్ ఏసీపీ శౌర్యకి ఫోన్ చేశాడు. శౌర్య, నాకు ఒకటి డీటెయిల్స్ కావాలి. ఎంతసేపట్లో ఇవ్వగలవు అన్నాడు. ఓ 5 నిమిషాల్లో ఇస్తానంటే నీకేమైనా అభ్యంతరమా అన్నాడు శౌర్య. అర్జెంట్, అంతకంటే తక్కువ టైంలో కుదరదా అన్నాడు శ్రీ అసహనంగా. రే, ఎంత నేను పోలీసునైనా సిస్టంలో సెర్చ్ చేయడానికి ఆ కంప్యూటర్ టైం తీసుకుంటుంది కదరా, కాస్త ఓపిక పట్టు అని ఓ 4 minutesలో డీటెయిల్స్ పంపించాడు. అది వరుణ్ ఐడి కాదు, ఫేక్ ఐడితో తీసుకున్న సిమ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ నా కొడుకు ఎక్కడ ఉండేది నాకు కావాలి. వాడి ఫోటో పెడతాను. ఎక్కడైనా ఎవరికైనా కనబడినా నాకు ఇన్ఫామ్ చేయి ప్లీజ్ అన్నాడు శ్రీ. అరే, కనుక్కుంటా గానీ అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు శౌర్య. శ్రీ మొత్తం వివరించాడు. రేయ్, వాడెక్కడ ఉన్నా నీకు తెలియజేసే బాధ్యత నాది. అలాంటి నా కొడుకులను చంపి పాతరేయాలి అని ఫోన్ పెట్టేసి క్రైమ్ బ్రాంచ్లోని కొందరు కానిస్టేబుళ్లకు ఆ ఫోటో పెట్టి వాడెక్కడ ఉంటాడో ఏంటో 1 dayలో కనుక్కోమని చెప్పాడు శౌర్య. 2 రోజులైనా వరుణ్ డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. శ్రీకి పిచ్చెక్కిపోతుంది. ఓ రోజు అర్ధరాత్రి మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది. శౌర్య చేస్తున్నాడు. హలో అన్నాడు శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసి. శ్రీ, వాడెవడో తెలిసింది. నువ్వు ఒక్కడవే వెళ్ళకు, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు శౌర్య. లేదు, నువ్వు వాడి అడ్రస్ చెప్పు, నేను వెళ్తాను అన్నాడు శ్రీ. లేదు శ్రీ, నేను వస్తా అని ఎక్కడికి రావాలో చెప్పాడు శౌర్య. సరే అని బయలుదేరాడు శ్రీ. 10 నిమిషాల్లో శౌర్య చెప్పిన దగ్గరికి వెళ్ళాడు. శౌర్య ఓ 5 నిమిషాల్లో అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒకే వెహికల్లో వరుణ్ ఇంటికి వెళ్లారు. దారిలో వరుణ్ బయోడేటా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు శౌర్య. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా పెద్ద భవనం. గేటు దగ్గర వాచ్మెన్ లోపలికి పంపడానికి ససేమిరా అనడంతో శౌర్య, ఏయ్, నేను ఏసీపీ శౌర్య, లోపలికి పంపుతావా, నిన్ను బొక్కలో తోయాలా అని గన్ తీశాడు. దాంతో భయపడిన వాచ్మెన్ వారిని లోపలికి పంపించాడు. బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది ఇంట్లో పనావిడ. ఏమ్మా, వరుణ్ ఉన్నాడా అని అడిగాడు శౌర్య. మీరెవరు బాబు అంటూ ప్రశ్నించింది పనావిడ. నేను వరుణ్ ఫ్రెండ్ అమ్మా, వేరే ఊరు నుంచి వచ్చాను. రైల్వే స్టేషన్కి వస్తానని చెప్పి రాలేదు. వాడి కోసం అంత దూరం నుంచి వస్తే వాడేమో మొద్దు నిద్రపోతున్నాడు అని అన్నాడు శౌర్య. చిన్నయ్య గారు పడుకున్నారయ్యా, నే వెళ్ళి పిలుచుకు వస్తాను అని పైకెళ్ళింది పనావిడ. శౌర్య సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి నిద్రమత్తులో ఉన్న వరుణ్ క్రిందకి వచ్చి శౌర్యాన్ని చూసి, మీరెవరో నాకు గుర్తు రావడం లేదండి. మనం ఎక్కడైనా కలుసుకున్నామా ఏంటో చెప్తారా అన్నాడు. అతను కాదు గాని నేనెవరో గుర్తున్నానా అంటూ అంతవరకు బయటకు ఉన్న శ్రీ లోపలికి వచ్చాడు. శ్రీని చూడగానే కాస్త తడబాటుకి గురైన వరుణ్ అది కనబడనీయకుండా చూస్తూ, శ్రీ, నువ్వా, ఈ టైంలో వచ్చావేంటి అన్నాడు తడబడుతున్న గొంతుతో. ఎందుకురా అలా చేశావు? నా ప్రాణానికి ప్రాణమైన వాత్సల్యని ఎందుకలా చేశావు? అంత మంచి అమ్మాయి జీవితం నాశనం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? ఆడవాళ్ళంటే నీకంత అలుసారా? నీకంతగా ఉంటే రోజుకో అమ్మాయితో తిరగొచ్చు కదా. ఇలా అమాయకురాళ్ళైన ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావా? నాతోనే ఉంటూ ఎంత నాటకం ఆడావురా నమ్మక ద్రోహి. నాతో ఉంటూ
మంచివాడిగా నటించి మోసం చేశావు. నేను దేన్నైనా క్షమిస్తా కానీ మోసాన్ని క్షమించను అని వరుణ్ణి పట్టుకోపోయాడు శ్రీ కోపంగా. అతడు తప్పించుకొని పారిపోతుండగా శౌర్య ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. వెనక నుండి శ్రీ వచ్చి కాలితో ఓ తాపు తన్నాడు. వరుణ్ దూరంగా ఎగిరిపడ్డాడు. అయ్యయ్యో బాబుగారు రండి, చెన్నయ్య గారిని వీళ్ళెవరో కొడుతున్నారు అంటూ భయంగా అరిచింది పనావిడ. ఆమె అరుపులకు మధుసూదనరావు కంగారుగా బయటికి వచ్చాడు. రే, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కొడుకునే కొడతావా అంటూ శ్రీ దగ్గరికి రాబోతుండగా శౌర్య గన్ తీసి, కదిలావంటే కాల్చి పారేస్తా, మగపిల్లాడిని కని వీధుల మీదకి వదిలేస్తారేంట్రా మీరు? వీడు ఏం చేశాడో తెలుసా? ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఆ అమ్మాయి ఆ అవమానం భరించలేక సూసైడ్ చేసుకుంది. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. వాటన్నిటికీ రుజువులు నా దగ్గర ఉన్నాయి. వాటితో వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జీవితాంతం ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నాడు కోపంగా. దాంతో నోరు మూసుకుని ఉండిపోయాడు మధుసూదనరావు. శ్రీ వరుణ్ణి తన కసితీరా కొడుతున్నాడు. అతన్ని కొడుతుంటే ఎదురుగా వాత్సల్య నిలబడి నవ్వుతున్నట్లుగా అనిపించింది. అతడు అలా కాసేపు వేరే దిక్కుగా చూసేసరికి వరుణ్ పరుగున మెట్లెక్కాడు. వెంటనే తేరుకున్న శ్రీ అతని వెనకాలే పరిగెత్తి పైకి వెళ్ళాడు. అప్పటికే బాగా దెబ్బలతో ఉన్న వరుణ్ బాల్కనీ దగ్గర నిలబడిపోయాడు. శ్రీ అతన్ని పట్టుకోబోతుండగా వరుణ్ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ కాలు జారి బాల్కనీ పైనుంచి కింద పడిపోయాడు. శ్రీ అలా నిలబడిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన శౌర్య శ్రీ దగ్గరికి వెళ్ళి, శ్రీ కమాన్ మూవ్ అంటూ అతని చేయి పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. వరుణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేశారు మధుసూదనరావు, అతని తోక పాల్గొన్. శ్రీ వరుణ్ణి కొడుతుంటే భయంతో చాటుగా నిలబడిపోయాడు. చెక్ చేసిన డాక్టర్ తలకి దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారు. మరి వరుణ్కి ఏమైందో ఏంటో తెలుసుకోవాలనుంటే తప్పనిసరిగా మన సీరియల్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.